Hello everyone, welcome to my channel English English. This is Swati teacher. Happy Republic Day to everyone. ఈ రోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మనలో చాలా మందికి రిపబ్లిక్ డే అంటే ఏంటో తెలియదండి. వాట్ ఈజ్ రిపబ్లిక్ డే? రిపబ్లిక్ డే అంటే ద డే వేర్ అవర్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1950 ఆన్ January 26th. కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం. రాజ్యాంగం 1950లో January 26 నుంచి ఎఫెక్ట్లోకి వచ్చిందనమాట. రాజ్యాంగాన్ని ఎవరు రాశారంటే అంబేద్కర్ గారు రాశారు. ఎందుకు రాశారు? ఎందుకంటే మనం అప్పటి వరకు వీవర్ అండర్ బ్రిటిష్ కంట్రోల్, బ్రిటిష్ పాలనలో ఉండి వాళ్ళు పెట్టిన రూల్స్ రెగ్యులేషన్స్, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకు అనుగుణంగా పెట్టినవన్నీ ఫాలో అవుతూ వచ్చామన్నమాట, మనకి ఎంత కష్టంగా ఉన్నా సరే. అందుకని అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు. మరి ఈ రాజ్యాంగంలో ఏముంటాయి? కాన్స్టిట్యూషన్లో హౌ ద గవర్నమెంట్ షుడ్ వర్క్, గవర్నమెంట్ ఎలా పనిచేయాలి, గవర్నమెంట్కున్న రైట్స్ ఏంటి, ప్రజలకున్న రైట్స్ ఏంటి, ప్రజలు ఎట్లాంటి లాస్ ఫాలో అవ్వాలి, లాస్ ఉన్నాయి కదండి, లా అండ్ ఆర్డర్, అవన్నీ రాజ్యాంగంలో ఉంటాయన్నమాట కాన్స్టిట్యూషన్లో. సో అందుకని చెప్పి మనం గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డేని జరుపుకుంటాం. ఎవ్రీ ఇయర్ 26th Januaryలో మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం అనమాట. సో ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటాను. మీరు విని మీ పిల్లలకి చెప్పండి. సో వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే టు ఎవ్రీ వన్. భారత్ మాతా కీ జై. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.